నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది. ఒక నిమిషం మాత్రం ఇక్కడ ఏ పాటిది. ఇక్కడ మొదటి వర్షంలో మనం పరిశీలన చేస్తే దేవుడు ఏమంటుండంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అయితే మరి మీరేం చేస్తా ఉన్నారు అని చెప్తున్నాడు ఇక్కడ. మీరు నా నిమిత్తము కట్టు ఇల్లు ఏంటండి, మీరు నా నిమిత్తం కట్టను ఉద్దేశించు ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏ పాటి. అంతే కదండి. అంటే ఆకాశము ఆయన సింహాసనమైనప్పుడు, భూమి ఆయన పాదపీఠమైనప్పుడు మరి ఏ మందిరాల్లో ఆయన నివసిస్తాడు? ఆయనను ఉంచేటటువంటి మందిరం ఏది? ఒకసారి ఆలోచన చేయండి. అంటే మనం అనుకుంటున్నాము చాలా పెద్దగా ఎక్కడైతే లక్షల మంది కూడుకుంటున్నారో నిజంగా ఇదండి దేవుని ఆలయం అని. కానీ అక్కడ ఏం లేదు అని అంటే నీ ఆత్మలను రక్షించి నిన్ను దేవాలయముగా మార్చేటటువంటి బోధ అక్కడ లేదు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే నీకు దగ్గరగా ఉన్నటువంటి సంఘాన్నో, నీకు దగ్గరగా ఉన్నటువంటి ఆ పెద్ద భవనాలకు కాకుండా నిన్ను రక్షించి ఆలయముగా, దేవాలయముగా నిన్ను మార్చేటటువంటి ఎక్కడైతే బోధ జరుగుతుందో అక్కడ 10 మంది ఉన్న సరే నువ్వు అక్కడికి వెళ్ళు అని పరిశుద్ధ లేఖనాలు మనకు చాలా స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి పిల్లలు 2వ వచనం చదువుతాం. అవన్నీ నా హస్తకృత్యములు ఏంటండి, అవి నా వలన కలిగినవని దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏంటి, ఈ లోకంలో ఉన్నవన్నీ ఆకాశము ఆయన సింహాసనమైనప్పుడు, భూమి ఆయన పాదపీఠమైనప్పుడు అవన్నీ నా హస్తకృత్యములు, నేను నిర్మించిన దాంట్లో మీరు నన్నే ఉంచుతారు అనేటటువంటి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అంటే ఆయన నిర్మించినటువంటి ఆకాశము ఆ భూమిలో మరి ఆయన ఉంటాడా? ఆయన సింహాసనమే ఆకాశము, ఆయన భూమి పాదపీఠం. ఇక ఆయన ఇక్కడ ఉంచేటటువంటి స్థలం ఏది అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆయన ఎక్కడ ఉంటాడని చెప్తుంటాం చదువు కిందికి. ఇక్కడ చెప్తున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు ఏది దేవాలయము, ఏది దేవుని ఆలయము అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా సెలవిస్తుందండి. అంటే పరిశుద్ధ గ్రంథములో చదువుతున్నటువంటి లేఖనము మనకు చాలా స్పష్టంగా అర్థం కావాలి. అంటే దేవుడు అంటున్నాడు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తం కట్టను ఉద్దేశించు ఇల్లు ఏ పాటిది, నా విశ్రమ స్థానం ఏది, ఇవన్నీ నా హస్తకృత్యములే. కానీ నేను నివసించేటటువంటి ఒక స్థలం ఉంది, అదే ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని ఏం చేయాలమ్మా, దానికి లోబడి వణుకుచుండునో నేను వానినే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంటే దేవుని యొక్క మాట ఎక్కడ ఉంటదో అదే దేవుని ఆలయము, అదే దేవాలయము అని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. అయితే ప్రియులారా, ఇంకా మనకు చాలా స్పష్టంగా అర్థం కావాలంటే పరిశుద్ధాత్ముడు చెప్తున్నటువంటిది ఇంకా మనం పరిశీలన చేస్తే, పరిశుద్ధాత్ముని బోధలో అపోస్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను పరిశీలన చేస్తే ఇంకా మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 46 నుంచి 51 వచనంలో చాలా క్లుప్తంగా ఇంకా మనకు వివరంగా ఇచ్చాడండి. అక్కడ ఏంటంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఇక్కడ దావీదు మహారాజు గురించి మనం మాట్లాడుతున్నాడు. ఇక్కడ అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు అంటే ఎవరు దావీదు కట్టాలనుకున్నాడు, కానీ దేవుడు అన్నాడు నువ్వు కట్టొద్దు, నువ్వు మానే. నీ కడుపులో పుట్టినటువంటి ఎవరు సొలొమోను నాకు మందిరాన్ని కడతానని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన. ఎవరు ప్రవక్త? ఇప్పుడు ఎవరు పలికారండి మాటలు ఇంతకు ముందు? యెషయా ముందు. ఇప్పుడు యెషయా 66:1-2 వాక్యంలో మనం చదువుకున్నాం కదా. అదే మాట ఇక్కడ మళ్ళీ పరిశుద్ధాత్ముడు తన బోధలో తెలియజేస్తా ఉన్నాడు అన్నట్టు. ఇక్కడ యెషయా పలికిన అంటే దేవుని అంటే ప్రవక్త పలికిన ప్రకారము
ఎవరు ఇక్కడ చెప్తున్నారు చూడండి, మళ్ళీ సర్వోన్నతుడు ఏంటంటే హస్తకృత్య ఆలయములలో చూడండి. ఎవరు సర్వోన్నతుడు? ఎవరు? దేవుడు. సర్వోన్నతుడు ఎవరు? దేవుడు. ఎక్కడ నివసించడట? హస్తకృత ఆలయములలో నివసింపడు. ముష్కరులారా హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచని వారులారా, మీ పితరుల వల్ల మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురు. అంటే ఇక్కడ మనకు ఏమర్థమైంది? హృదయములను చెవులను దేవుని వాక్యము ఎక్కడైతే ఉంటుందో అదే దేవాలయము, దేవుని ఆలయము. ఎందుకు అనంటే ఆకాశమైన సింహాసనమైనప్పుడు, భూమి అయిన పాదపీఠం అయినప్పుడు ఆయన కోసం మనం ఎంత పెద్ద పెద్ద మందిరాలు కట్టినా ఆయనే నివసించేటటువంటి పరిస్థితి లేదు. మరి అలాంటి పరిస్థితి లేదని మరి మనము ఎక్కడికి మరి సమాజంగా కూడుకుంటా మానాలా? సరే, ఇప్పుడు మందిరాలలో దేవుని నివసించడు అని అంటే ఈ మందిరాలను మరి ఎవరైతే నివసిస్తాడో అక్కడ దేవాలయాలుగా మార్చాలి అని అంటే మరి మనం ఏం చేయాలి? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 చదవం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకరు పురికొల్పవలనని. అంటే ఇక్కడ సమాజంగా కూడకపోతే మరి నీకు ఏది దేవుని ఆలయము, ఏది దేవాలయము, ఏది అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే తెలియదు. అంటే మనం ఎక్కడ కూడుకోవాలి? సమాజముగా కూడుకుంటే తప్ప దేవుని యొక్క జ్ఞానము, చిత్తం ఏంటో మనకు అర్థము కాదు, తెలియదు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రియులారా, మరి భూమి మీద దేవుడు కట్టినటువంటి మొట్టమొదటి దేవుని ఆలయము, దేవాలయము ఏది అనేది మనం మొట్టమొదట పరిశీలించుకున్నాం. ఏంటమ్మా, ఏది మొట్టమొదట దేవుడు భూమి మీద కట్టినటువంటి ఆలయము, దేవాలయము ఏది అంటే ఆదాము అవ్వ. మొట్టమొదటి దేవుని యొక్క ఆలయము, దేవాలయము ఆదాము అవ్వలు అని మనం తెలుసు. ఎందుకు దేవుడు ఆదమవ్వలను దేవాలయాలుగా ఆ దేవుని ఆలయముగా మార్చాడు అని అంటే, దేవుడు నేను అదే చెప్పాను, దేవుని ఆజ్ఞ ఎవడు నలిగిన హృదయము గలవాడై నా దగ్గర వణుకుచుండునో వానినే నేను. అంటే దేవుని యొక్క ఆజ్ఞ ఎక్కడైతే ఉంటుందో అక్కడే దేవాలయము, దేవుని ఆలయం అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ఇక్కడ చూస్తాం చూడండి ప్రియులారా, ఆదికాండము 2వ అధ్యాయము 16-17లో దేవుడు ఆదామవ్వలకు ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరద్రవ్యంగా తినవచ్చును. అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుమున నిశ్చయంగా చచ్చిన నరునికి దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాలి, మరి దేవుడు ఆలయాల్లో ఉండడు. దేవుడు ఉండేది ఎక్కడ? హృదయంలోనే. ఈ హృదయంలో దేవుడు, ఇప్పుడు నేను దేవుని ఆలయము, దేవాలయముగా నేను ఉండాలి అని అంటే మరి నా హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని గ్రహించి హృదయంలో లోపరుచుకొని దాన్ని ప్రకారము జీవిస్తే అదే దేవాలయము, అదే దేవుని ఆలయం. అందుకే ఇప్పుడు ఆదమవ్వలు ఎందుకు మొట్టమొదట దేవుని దేవాలయము, ఆలయముగా ఉన్నారు అని అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఆదమవ్వల హృదయములో ఉన్నది. ఏంటి ఆజ్ఞ? అది మీ దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, ఏం కూడా బాధ లేదు. అయితే మంచి చెడ్డలను తెలియనిచ్చు వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు. ఎందుకు? అది దాన్ని మీరు తినమున నిశ్చయముగా చచ్చిద్రు. అంటే దేవుని యొక్క ఆజ్ఞ ఎక్కడైతే ఉంటుందో అదే దేవుని యొక్క ఆలయము, దేవాలయము, దేవుని మందిరము అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రియులారా, మరి ఆదమవ్వలు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి జీవించినంత కాలం వీళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని యొక్క ఆలయముగా ఉన్నారు, దేవాలయముగా ఉన్నారు, దేవునికి నివాస స్థలముగా ఉన్నారు, దేవునికి మందిరముగా కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే వీళ్ళు ఆజ్ఞ నుండి తొలగిపోయారో, ఎప్పుడైతే వీళ్ళు ఆజ్ఞ నుండి అతిక్రమించారో అప్పుడేమైపోయిందంటే దేవుడు భూమి
మీద కట్టినటువంటి మొట్టమొదటి దేవాలయము ఆలయం ఏమైపోయిందంటే పాడైపోయినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. ఇక్కడ చూద్దాం, చూడండి ప్రియులారా, ఎందుకు వీళ్ళు ఈ ఆజ్ఞను అతిక్రమించేలాగా చేసింది ఎవరు, ఏదోను తోటలోనికి వచ్చింది ఎవరు అని మనం పరిశీలన చేస్తే, సాతాను వచ్చి ఎలా వారిని ఆజ్ఞ నుండి తప్పిస్తున్నాడో చూద్దాం. ఇక్కడ ఆదికాండము 3వ అధ్యాయం 1-6 మనం దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తము గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇక్కడ ఎప్పుడు ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పానని. ఒక నిమిషం ఆగమ్మా, ఏమన్నారు వీళ్ళు? ఆదమవ్వల హృదయంలో ఏముంది? ఏముందమ్మా? దేవుని ఆజ్ఞ ఉంది, దేవుని చట్టము ఉంది, దేవుని నిబంధన ఉంది, దేవుని యొక్క చిత్తము ఉంది. ఇది ఉందని మనం గ్రహించామా అంటే గ్రహించాం. ఎలా? సాతానుతో చెప్తా ఉన్నారు వీళ్ళు. సాతాను అడిగాడు, ఇది తినొద్దు అని అడిగి చెప్పాడు అంటే అవును చెప్పాడు అని. ఎలా అర్థమైందంటే సాతానుకి ఇదంతా వివరించారు. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ వీళ్ళ హృదయంలో ఉందని మనకు చాలా స్పష్టంగా క్లుప్తంగా అర్థమైంది. ఇప్పుడు యుద్ధం చూడండి. అయితే అందుకు సర్పము, అదే అండి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ నుంచి ఒక వ్యక్తిని తప్పించాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు సాతాను, అందుకు సర్పము మీరు చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియో. ఏంటమ్మా? ఎలా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు? ఒక్క నిమిషం అమ్మ, ఇప్పుడు ఇంతకు ముందు ఎలా ఉన్నారు ఆదమవ్వలు? దేవుని ఆలయముగా, దేవాలయముగా, దేవుని మందిరముగా, దేవునికి నివాస స్థలముగా ఉన్నటువంటి వారిని ఏం చేస్తున్నాడు సాతాను? అదే అండి, అంటే దేవుని యొక్క ఆలయము, దేవుడు నివసించే స్థలము, దేవుని కుమారుల నుంచి వాడు ఎక్కడికి దిగజారుస్తా ఉన్నాడు అంటే తక్కువ స్థాయికి, ఒక ఎక్కువ స్థాయి ఉన్న వ్యక్తిని తక్కువ స్థాయికి దిగజార్చేటటువంటి పని. అది కూడా ఎలా చేస్తున్నాడు అంటే వారికి అర్థం కాని స్థితిలో చేస్తూ ఉన్నాడు. ఇచ్చినటువంటి ఆజ్ఞని ఎంత సులువుగా తప్పించొచ్చు అనేటటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే వాడే సాతాను. ఒక వ్యక్తిని అసత్యంలోనికి నడిపించాలి అంటే మొట్టమొదటిగా నేర్చుకున్నది ఎవరి నుంచి నేర్చుకున్నారంటే మొట్టమొదట సాతాను నుంచే ఎవరైనా క్రియ జరిగించాలని మనం మొట్టమొదటి నేర్చుకున్నాం. అందుకే ప్రియులారా ఎంత స్పష్టంగా చూడండి, అంత మహిమలో ఉన్నటువంటి ఆదమవ్వలు దేవునికి నివాస స్థలమై ఉండి, దేవుని మందిరాలుగా ఉండి, దేవుని ఆలయాలుగా ఉన్నటువంటి వీరిని ఎంత తక్కువగా తెలియకుండా, మళ్ళీ అది కూడా వారికి అర్థం కాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ఉందిరని, దేవునికి తెలియనని చూడండి ఎంత సులువుగా మోసం చేస్తున్నాడు. చూడండి, వాడు స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతను కూడా ఏమైపోయిందండి? ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను ఆదమవ్వలు అతిక్రమించారో అప్పుడు దేవుని ఆలయముగా ఉన్నటువంటి వీరు, దేవాలయముగా ఉన్నటువంటి వీరు, దేవుని నివాస స్థలముగా ఉన్నటువంటి వీరు, దేవుని మందిరముగా ఉన్నటువంటి వీరు ఏమైపోయారంటే అపవాది కుమారులుగా అయిపోయారు. అందుకే ప్రభు వరకు మాట్లాడుతాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాని దురాశలను మీరు నెరవేర్చకూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు, వాడు అబద్ధికుడును అబద్ధానికి జనకుడని యోహాను సువార్త 8:44 మాటలు ఉంటాయి. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు అనంటే వాడు దేవుని యొక్క మందిరాలనే పాడు చేశాడు. ఎలా? వారికి తెలియకుండానే వారికి ఒక మహిమను దొంగిలించేశాడు. పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. అదే విధంగా ఎందుకు అనంటే ఎప్పుడైతే దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ మన హృదయంలో ఉంటుందో అప్పుడు వారు దేవుని ఆలయాలుగా, దేవాలయాలుగా
ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. కాబట్టి ప్రియారా, సాతాను ఇక్కడ వారికి మేలు చేస్తున్నట్టు అనిపించిందా? వారికి మేలు చేస్తున్నట్టు అనిపించింది. వాళ్ళకి తెలియట్లేదు మీరు దేవతలు అని చెప్పాడు, కానీ దేవుడు ఇచ్చినటువంటి మహిమ మీరు గుర్తించారా అంటే గుర్తించలేదు. మరి అంతకు ముందు వీళ్ళు రోజు ఆ తోటలో ఉన్నారా? అటు చుట్టే తిరుగుతా ఉన్నారా? మరి ఎందుకు ఆ రోజు కన్నులకు అందమైనది, రమ్యం నిచ్చు యుక్తి గలదిగా కనబడి ఒకసారి ఆలోచించండి పిల్లలు. అంటే ఒక్కళ్ళు ప్రేరేపించడము ద్వారా దాన్ని ఎలా చూపించారంటే మనం చూస్తాం, జూమ్ చేసి చూపిస్తాం చూడండి, అది కనబడకుండా కంటికి దగ్గరగా చూపిస్తాడు చూడండి. అలాంటి పరిస్థితులు అంటే ఆ తోటలో ఉన్న దాని చుట్టూ తిరుగుతున్న దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ వారి హృదయంలో ఉన్నంత వరకు దాన్ని కన్నెత్తి కూడా వాళ్ళు చూడలేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక వ్యక్తి వచ్చి వారిని సత్యం నుండి అసత్యానికి మళ్లించాడో అప్పుడు వారు దాని మీద దృష్టి ఉంచడం అనేది జరిగింది. అప్పుడు అవ్వమ్మకు అది అందమైనదిగా రమ్యమైనదిగా కనబడి ఒకసారి ఆలోచన చెంది. అంటే మన జీవితాలను కూడా, అంటే దేవుని యొక్క సత్యం నుండి అసత్యంలోనికి మనం నడవాలి అంటే మనకి ఏదో ఒక విధంగా ఈ లోకంలో నువ్వు దేవుని కుమారుడు, నువ్వు పరిశుద్ధుడు, ఏ విధంగా నిన్ను మోసం చేయాలని వాడు ఏదో ఒక చిన్నది పెడతా ఉంటాడు మన జీవితంలో, అర్థం కాకుండా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి మనకు ఉంది. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేస్తే మన దేవుని ఆలయముగా ఎలా ఉంటుంది? రెండో పాయింట్, దేవుని ఆలయము అంటే దేవుడు ఎక్కడ నివసిస్తాడు, దేవుని ఆలయం ఏది, దేవాలయం ఏదంటే దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బంధకంలో నుండి విడిపించి ఇక్కడ సీనాయి కొండ పర్వతానికి రప్పించిన తర్వాత అక్కడ దేవునితో అంటే దేవుడు ఇశ్రాయేలులతో ఒక నిబంధన చేస్తా ఉన్నాడు. ఈ నిబంధన ఎక్కడ ఉంటే దేవుడు అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే దేవుడు ఇశ్రాయేలుతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే ఇక్కడ నిర్గమకాండం 20వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. నిర్గమకాండము 20వ అధ్యాయం 2వ వచనంలో మనం పరిశీలన చేస్తే, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను వెలుపలికి. ఎందుకు ఇశ్రాయేలుతో ఈ మాట చెప్తా ఉన్నాడు? ఇశ్రాయేలీలు ఐగుప్తు బంధకములో భయంకరమైనటువంటి వెట్టి చాకరిని చేస్తున్నటువంటి వారు ఏంటమ్మా. ఐగుప్తుల చేతుల కింద భయంకరమైనటువంటి ఇటుక పనిలోను ఇసుక పనిలోను భయంకరంగా వారిని శోధిస్తున్నటువంటి పరిస్థితి, భయంకరంగా హింసిస్తూ బాధ పెడుతూ వారితో పని చేపిస్తున్నటువంటి పరిస్థితుల్లో వీరి మొర ఒక రోజున దేవుడు విని వారిని ఆ ఐగుప్తు బంధకంలో నుండి బయటికి రప్పించి చెప్తా ఉన్నాడు, నేనే ఇక్కడ చెప్తా ఉన్నాం. ఇక్కడ మనం 3వ వచనంలో మనం ఎందుకు ఈ సంగతులు మాకు చెప్తా ఉన్నాడు, జాగ్రత్తగా విని గ్రహించి వాటిని నడుచుకోవాలి. నేను ఎందుకు మిమ్మల్ని రప్పించాను, మీకు ఒక నిబంధన ఇస్తా ఉన్నాను. ఆ నిబంధనలు మీరు ఎలా ఉండాలి, నిలకడగా ఉండాలి. చెప్పడం ఇక్కడ నేను తప్ప వేరొక దేవుడు. ఇది మొదటి మాట. దేవుడు ఏం చెప్పాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఈ జనులు విస్తరించిన తర్వాత, మీరు బంధకంలో ఉన్న తర్వాత బంధకంలో నుండి విడిపించి మిమ్మల్ని ఒక సురక్షితమైనటువంటి ప్రాంతానికి నేను తీసుకువెళ్తున్నాను. కాబట్టి ఇక మీకు నేను తప్ప వేరొక దేవుడు నీకు. ఎందుకు ఈ మాట చెప్పగలిగాడు దేవుడు? ఎందుకు ఈ మాట చెప్పగలిగాడు అంటే ఈ లోకము ఎవరి ద్వారా కలిగిందండి? దేవుని మాట ద్వారా. అందుకే ఆయన చెప్తున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి ఆయన సృష్టించిన వాటిలో వీళ్ళందరూ వచ్చి మేము దేవులం అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, అంటే ఆయన ఆకాశాన్ని భూమిని సృజించిన తర్వాత ఇప్పుడు మొదటగా మేము దేవులం అని చెప్పుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఆయన సృష్టించినటువంటి క్రియేషన్ లో ఉండి మరి ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఆయన చెప్పినప్పుడు ఇంకొక దేవుడు అని చెప్పినప్పుడు ఎలా ఒప్పుకుంటాడు? ఆయన ఒప్పుకోడు తప్ప. అందుకే చెప్తున్నాడు, మీరు మొట్టమొదటి ఆలోచన చేసుకోండి, సృష్టిని అంటే ఇది లేదు, ఏం లేదు, అసలు ఈ లోకమే లేదు. కాబట్టి దేవుని యొక్క అనాది సంకల్పం, నేను అదే చెప్పాను, దేవుడు మనల్ని కావాలనుకున్నాడు కాబట్టి మన నిమిత్తము ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రపు చేపలు, ఇవంతా ఈ పశుపక్షాదులన్నింటినీ దేవుడు కేవలము నీ కోసము నా కోసము నిర్ణయించి. అందుకే చెప్తున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, అందులో నా జనులైనటువంటి మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అదండి దేవుడు ఈ మాట మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ఈ సృష్టి ప్రారంభించింది, దానికి మూల పునాది ఎవరు? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని ఇక్కడ
చెప్తున్నటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా మనం గ్రహించాలి. అదేవిధంగా 12 నుంచి 17 వచనం చదవమ్మా. 12 నుంచి నీ దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో ఏంటంటే నీవు దీర్ఘాయుష్మంతుడు వాగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. చూడండి, అంటే దేవుని తర్వాత ఎవరిని పెట్టాడండి? ఎందుకు? దేవుడు నీకు ఆత్మపరంగా జన్మిస్తే శరీర సంబంధమైన జన్మ తల్లిదండ్రులు ఇస్తున్నారు కాబట్టి వారిని ఎప్పుడు కూడా నువ్వు విడనాడకూడదు. వారిని ఎప్పుడు నువ్వేం చేయాలి? సన్మానింపాలి అని చెప్తున్న విషయాన్ని మనం చూస్తాం. ఇంకా నరహత్య చేయకూడదు, విభజనింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్య అయినను అతని దాసినైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దేనినైనను ఆశింపకూడదు అని దేవునికి స్తోత్రం కలుగునక. ఈ రోజు క్రైస్తవులు పడిపడేస్తారు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఇంత మంచి చట్టాన్ని ఇచ్చాడండి క్రైస్తవులకు. ఏంటండి, సర్వలోకానికి ఇంత మంచి చట్టము ఎక్కడైనా ఉందండి? ఇంత మంచి చట్టం ఎక్కడైనా ఉందా? దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞ ఇది తప్పు అని నిరూపించగల శక్తి ఉందా ఈ లోకానికి? నో. ఎందుకు అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు ఇవి. ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. ఒక్క మనిషి జీవిత కాలంలో ఆయన జన్మించినది మొదలుకొని మరణించేంత వరకు ఈ ఆజ్ఞల్లో నిలకడగా నువ్వు ఉంటే నువ్వు పరిశుద్ధుడిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ అంత శ్రేష్టమైనది, బలము గలదని మనము మొట్టమొదట గుర్తించుకోవాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. అందుకే ప్రియులారా, ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను, తన చట్టాన్ని ఎక్కడ రాసిచ్చాడు అంటే దేని మీద రాసిచ్చాడు? మనకంటే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ఉందండి. దేవుడు వారికి ఎట్లా రాసిచ్చాడు? రాతి పలకల మీద. అదే చూద్దామన్నమాట. నిర్గమకాండము 31:18 వచనం చదవండి ఒకసారి. నిర్గమకాండము 31:18. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలను అతనికి, దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంటే దేవుని యొక్క చట్టము, దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ రాతి పలకల మీద తన వ్రేలితో రాసి ఎవరికి ఇచ్చాడు? మోషకు ఇచ్చినట్టుగా మనం చాలా స్పష్టంగా మనము చూస్తా ఉన్నాం. అదే విధంగా ప్రియులారా, 32:15-16 మనం పరిశీలిస్తే పక్కపట్టి నిర్గమకాండం 32 మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను రాయబడినవి ఇవి ఈ ప్రక్కను అవి ఆ ప్రక్కను అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే దేవుడు తన చట్టాన్ని, తన ఆజ్ఞను మోషకు సీనాయి కొండ మీద రాతి పలకల మీద తన వ్రేలితో రాసి చెక్కి ఎవరికి ఇచ్చాడండి? మోషకిచ్చి, ఈ చట్టం ప్రకారము, ఈ చట్టాన్ని తీసుకెళ్లి మీరు దీని ప్రకారం మీరు అనుసరించి జీవించి బ్రతికితే మీరు నా ప్రజలుగా అవుతారు. రెండోది, మీరే దేవుని ఆలయముగా, దేవాలయముగా, దేవుని మందిరముగా, దేవుని నివాస స్థలముగా మీరు ఉంటారని పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, మరి ఇంకా ఈ రాతి పలకలతో పాటు ఆ మందిరంలో వీళ్ళు ఏమేమి ఉంచారు అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఇక్కడ చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో మనం పరిశీలన చేస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను. ఎలయనగా ఏంటంటే మొదట ఒక గుడారము ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును, పల్లయు, దాని మీద ఉంచబడిన
రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలం ఉండెను, గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కేరీబులను ఉండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా అంటే ఇప్పుడు సంఘంతో చెప్తున్నాడు. ఒకప్పుడు దేవుని మందిరముగా ఏది ఉంది అని అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఏదైతే ఇక్కడ చెప్తున్నాడు, అహరోను చేతికర్రయు మొదటి ఏమిటంటే గుడారం, దీపస్తంభము, బల్ల, దాని మీద ఉంచబడినటువంటి రొట్టెలు, దానికి దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెర కావాలా అతి పరిశుద్ధ స్థలం. అందులో సువర్ణ పర్తియు ఏమంటాడు, అందులో సువర్ణ పర్తియు, అందులో సువర్ణ పర్తియు బంగారు రేకుతో తాపబడిన నిబంధన. అంటే ఈ మందసం అంటే ఏంటి? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఉంచేది ఈ నిబంధన మందసము. ఆ మందసములో అంటే మన్నాగల బంగారు పాత్ర. అంటే ఇశ్రాయేలుకు దేవుడు ఏదైతే కురిపించాడో మన్నా, ఆ మన్నానికి సాదృశ్యంగా బంగారు పాత్ర చిగురించి. అంటే ఎవరైతే యాజకత్వం గురించి మీరు యాజకులుగా ఉండాలి అని చెప్పినప్పుడు అందరూ తమ తమ కర్రలను పెట్టి దేవుని సన్నిధిలో ఉంచమన్నప్పుడు ఎవరి కర్ర అయితే చిగురిస్తుందో వాళ్ళే నా సేవ చేయాలని దేవుడు వారికి వివరించినప్పుడు దేవుని యొక్క నిబంధన ఎలా చేస్తా ఉన్నాడు, చేసినటువంటి నిబంధన ప్రకారము ఆ నిబంధన వస్తువులన్నీ పరిశుద్ధ స్థలములో ఉండాలని దేవుని యొక్క ఆలోచన. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొని ఉన్న మహిమగల. అంటే ఈ మందసంలో ఇవన్నీ పెట్టేసి ఆ కేరాబులతో ఉండినటువంటి ఒక మందసం దాని మీద చెప్తున్నాడు. అదేం దానిపైన కరుణాపీఠము కమ్ముకొనిచున్న మహిమగల కెరూబులు ఉండెను అని చెప్తున్నారు. అక్కడి వరకు సరిపోతున్నారు. అంటే దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క నివాస స్థలము ఎలా ఉండేది అని అంటే ఇవన్నీ ఉండడం ద్వారా అది దేవుని యొక్క నివాస స్థలము, మందిరం. అక్కడ అప్పుడు దేవుని యొక్క మహిమ ప్రత్యక్షమయ్యేటటువంటి పరిస్థితి ఉండేది అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా, కానీ వీళ్ళు తప్పిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఒకసారేమో నేను ఏడుంచాను, దేవుని ఆదమవల హృదయంలో నా ఆజ్ఞ ఉంచితే వాళ్ళు తప్పిపోయారు. రెండవది మళ్ళీ నేను వారికి రాతి పలకలను ఇచ్చాను, వారికి శాసనములు ఇచ్చాను, మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ తప్పిపోయారు. మరి ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేయాలి? ఇక మళ్ళీ ఫస్ట్ ఆలోచన మళ్ళీ క్రియేట్ చేస్తున్నాడు దేవుడు. మళ్ళీ ఏమంటున్నాడు అంటే నేను మళ్ళీ ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను మళ్ళీ క్రొత్త నిబంధన చేస్తానని చెప్తున్నాడు. చూద్దాం అది మాట. ఇర్మియా గ్రంథం ప్రవక్త ద్వారా మాట్లాడుతుండేది మాట. దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా తన ప్రజలకు తెలియజేస్తున్నట్టు మాట ఏంటంటే ఇర్మియా గ్రంథం 31 నుంచి 34 వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 34 వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలుతోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు నా నిబంధనను భంగము చేసుకున్నది. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచేదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసేదను. ఇదే యెహోవా వాక్కు. ఇదే నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలగుదురు, జనులగుదురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనొందము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చేయరు.
నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఒకప్పుడు నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితో నేను నిబంధన చేశా, ఆ నిబంధనలో వీళ్ళు నిలవలేరు కనుక నేనేం చేయాలంటే మళ్ళీ క్రొత్త నిబంధన చేస్తా. ఆ నిబంధన ఇక నేను ఎక్కడ రాస్తా? రాతి పలకల మీద రాయను. ఎక్కడ రాస్తా అంటున్నాడమ్మా? హృదయముల మీద. అక్కడ రాస్తే ఇంకా చెదిరిపోదు. హృదయముల మీద నేను రాస్తాను. ఇదే యెహోవా వాక్కు, ఇదే అన్నాడు. అంటే అప్పుడు ఏమైతారంటే నేను వారికి దేవుడినై ఉందును. వారు ఎప్పుడు దేవుడై ఉంటాడు, ఎప్పుడు ప్రజలై ఉంటారు? దేవుని చట్టము, దేవుని ఆజ్ఞ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆయన దేవుడుగా ఉంటాడు. దాన్ని అనుసరించి వారు ఆయనకు ప్రజలుగా ఉంటారు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, కాబట్టి పిల్లలు ఒకసారి పరిశీలన చేయండి. అంటే దేవుడు వారు అతిక్రమించినప్పుడు మళ్ళీ ఆ వాక్యాన్ని మళ్ళీ హృదయములో వరకు తీసుకొచ్చడానికి, మళ్ళీ దేవుని ఆలయాలుగా, దేవుని మందిరాలుగా, దేవుని నివాస స్థలంగా ఉండడానికి వారు అక్కడ చూపించినటువంటి చూపులు మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఈ మాటలు పరిశుద్ధాత్మ బోధలో కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. నేను కొన్ని మాటలు నేనే చదువుతాను. ఇక్కడ మీరు చూడండి. అంత హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8 నుంచి 10 వర్షాల నుంచి చదువుతాను, మీరు వినండి. అయితే ఆయన ఆపేక్షించే వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లా, నేను ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశం నుండి వీరి పితరులను వెలుపడికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకుని నడిపించిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏలైనగా వారు నా నిబంధనలు నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేస్తున్నానని ప్రభువు చెబుతున్నాను. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేపు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాసేదను, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉండు. దేవునికి స్తోత్రం. అంటే తప్పిపోయినటువంటి మళ్ళీ ఆ ఆజ్ఞలను దేవుడు ఎప్పుడైతే మన హృదయంలో ఉంచుతాడో, మన హృదయముల మీద ఎప్పుడైతే వాటిని రాసుకుంటామో, మళ్ళీ దేవునికి నివాస స్థలముగా, దేవుడు నివసించే ఆలయముగా, దేవాలయముగా మనమే ఉండేటటువంటి పరిస్థితి ఉందని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అయితే ప్రియులారా, నిజమేనా మనము దేవాలయంగా ఉండగలుగుతామా? నిజమే మనిషి దేవుని దేవాలయమా, ఆలయమా, నివాస స్థలం అంటే అవును అని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్పారా? ఏమన్నాడు? ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టుడి, 3 దినాల్లో మళ్ళీ ఏంటి 3 దినాల్లో కట్టేది ఏంటి దేవాలయము అంటే వాళ్ళు అనుకుంటున్నారు. చూద్దాం, ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 18 నుంచి 22 వచనాల. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపెదమని ఆయన అడగగా, యేసు ఈ దేవాలయం పడగొట్టుడి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిది. అయితే ఆయన తన శరీరమును దేవాలయం గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను, దేవునికి స్తోత్రం కలుగునాక. హల్లెలూయా. అంటే దేవుని ఆలయముగా నిజంగా మనము ఉండొచ్చు అనేటటువంటి ఒక వాక్యాన్ని మనకు మొదట ప్రకటించింది ఎవరు? యేసుక్రీస్తు. దేవుడు ప్రవక్తల ద్వారా చేశాడు, ప్రకటింపజేశాడు, కానీ యేసుక్రీస్తు ప్రాక్టికల్ గా మనకు చేసి దేవునికి స్తోత్రం కలుగునాక. హల్లెలూయా. ఎందుకనంటే యూదులతో చెప్తా ఉన్నాడు, ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టుడి, దీన్ని నేను 3 దినాల్లో లేపుతున్న వరకు. వాళ్ళు అంటున్నారు 46 సంవత్సరములు కష్టపడి శ్రమపడి ఇంత పెద్ద భవనాన్ని మేము కడితే నువ్వు ఖాళీ 3 రోజులలో దాన్ని లేపుతావు అన్నప్పుడు అక్కడ కింద చెప్తారు చూడండి. ఎలా చెప్పాడంటే ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు దేని గురించి? ఆయన శరీరమును దేవాలయం గురించి చెప్పినటువంటి మాటలు అప్పుడు వారికి జ్ఞాపకం వచ్చాయి. నిజంగానే యేసుక్రీస్తు తన దేహాన్ని, తన హృదయాన్ని దేవుని
ఆలయముగా మార్చాడు అని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అందుకే దేవుడు హస్తకృతములైనటువంటి ఆలయాల్లో నివసింపుడు. ఆయన విశ్రమ స్థానము అది కాదు, ఆయన విశ్రమ స్థానము నీ హృదయమే అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులారా, అందుకే మా హృదయం మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనొచ్చు, చదువుకొనొచ్చున్న మా పత్రికలు మీరే కారా, రాతి పలక మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములను పలకల మీద దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రికలై మీరు తేటపడపరుచున్నారని చెప్తున్న విషయాన్ని మనం అంటే ప్రియులారా, ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం పరిశీలన చేస్తే ఇక్కడ చాలా అద్భుతంగా కనబడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఏమంటున్నాం ఇక్కడ 2 కొరింథీ 3వ అధ్యాయం 2-3 వచనాల్లో, మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరు. ఇది ఎవరితో చెప్తూ ఉన్నాడు అంటే పౌలు గారు కొరింథీ సంఘంతో ఏం మాట చెప్తున్నాడంటే, మా హృదయం మీద రాయబడి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా అంటే రాతి పలక మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారని మీరు చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. అంటే రాతి పలకల మీద కాదు, సిరాతో కాదు, కానీ అంటే హృదయములను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రికలు. అంటే పత్రిక అంటే ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞ చట్టము ఎక్కడ ఉంది అని అంటే మీ హృదయంలో ఉంది. మిమ్మల్ని చూసి మేము దాన్ని తెలుసుకొని చిన్నమని అపోస్తులు చెప్తున్నట్టు విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి. అందుకే లేఖనం ఏం చెప్తుంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరగరా. ఎవడైనను దేవుని ఆలయమును అంటే దేని గురించి చెప్తున్నాడో? దేవుని ఆలయం ఇది మనుషులు కట్టినటువంటి కట్టడమా? మనము కోట్లు పెట్టి కట్టినటువంటి కట్టడం గురించి కాదు ఇక్కడ చెప్తున్నది. ఇసుక, సిమెంట్, కంకర, స్లాబ్ వేసినటువంటి కట్టడం గురించి కాదు ఆయన చెప్తున్నటువంటి మాట. ఇక్కడ పరిశుద్ధాత్మని బోధలో ఏమంటున్నాడంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16-17. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17లో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో. ఇదండి ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్న మాట. ఇప్పుడు ఇక్కడ మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచుండని మీరు ఎరగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. మీరు ఎవరట? మీరు ఆ ఆలయమై. ఎవరు ఆలయము? ఏది దేవాలయము, ఏది దేవుడు నివసించే ఆలయము? అర్థమైందా? ఏది దేవుని ఆలయము, ఏది దేవుని మందిరము, ఏది దేవుని నివాస స్థలము అని అంటే నీ హృదయమే దేవుని ఆలయము, దేవుని నివాస స్థలము. అందుకే ఎప్పుడు పిల్లరా, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం చాలా పెద్ద కట్టడాలను చూసి అబ్బో నిజంగా దేవుని సన్నిధి ఇదేనేమని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటుండు, దేవుడు ఏమన్నాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠ. మీరు నా నిమిత్తం కట్టను ఉద్దేశించు మందిరము ఏ పాటిది, ఇల్లు ఏ పాటిది, అవన్నీ నా విశ్రమ స్థానం మీద, అవన్నీ నా హస్తకృత్యములే కావా అంటాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడు నీలో నాలో నివసించాలి అని అంటే దేవుని యొక్క ఆజ్ఞ మన హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనమే దేవుని ఆలయాలుగా, దేవుని మందిరాలుగా ఉండేటటువంటి పరిస్థితులు. అందుకే మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఏమంట ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కాదు, విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచు. దేవునికి స్తోత్రం. ఏమంటాడు? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి. చూద్దాం ఆ మాట కూడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19-20లో ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా అయితే ఏమనుకోకండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు
ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునికి స్తోత్రం కల. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకి ఏంటమ్మా ఆలయం. ఏది దేవుని ఆలయము, ఏది దేవాలయం? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, ఈరోజు ఏది దేవుని ఆలయము, ఏది దేవాలయం? అంటే నువ్వే దేవునికి ఆలయముగా, నివాస స్థలముగా ఉండుటకు మీరు కట్టబడుతున్నారనే విషయాన్ని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. కాబట్టి పిల్లలు దేవుని ఆలయంగా ఉండాలంటే మనము క్రీస్తు చేసి ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పైన మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడం అట ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైనటువంటి, ఇక్కడ చూడండి పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:21-22 చదవమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:21-22. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు. ఏది దేవుని ఆలయము, ఏది దేవాలయము, ఏది దేవుని నివాస స్థలము అంటే ప్రియులారా మీ హృదయమే అని ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలుసు. ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా, మనము చూస్తున్నటువంటి దేవాలయం ఏంటి, దేవుడు కోరుకుంటున్నటువంటి దేవాలయం ఏంటి, ఏది దేవాలయము అనేది మనం చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాల్సిన ప్రియులరా. అందుకే ప్రియులరా దేవుడు అంటున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినైనందున వారు నా ప్రజలై. దేవుడు మనలో సంచరిస్తాడు, దేవుడు మనలో ఉంటాడు. కానీ మనుషులు కట్టినటువంటి కట్టడాల్లో నేను మాత్రము ఉండను అన్నాడు. చూడండి, దేవుడు మనకు ఎంతటి గొప్ప భాగ్యాన్ని, ఎంతటి గొప్ప ధన్యతను ఇచ్చాడంటే ఆయనే మనలో ఉంటాడట. మనము ఆయన దగ్గరికి చేరితే చాలనుకుంటున్నాం, కానీ ఆయన అంటున్నాడు నేనే నీలో నివసిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా నా నివాస స్థలము మీరే అని చెప్తున్నట్టు విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అందుకే దేవుని ఆలయంలో విగ్రహంతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:16 ముగిస్తున్నాం. ఇంకొక 2 వచనాలని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 6:16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల, అదండి ఏంటండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకే దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనయ్యుందును. అది దేవునికి స్తోత్రం కలుగును. ఒకసారి ఆలోచన చేయండి, ఏమంటారంటే మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకే దేవుడు ఇలాగ సెలవిస్తుంది, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనయ్యుందును, వారినా. ఒకసారి చూడండి, అంటే ఏది దేవాలయము, ఏది దేవుని ఆలయము, ఏది దేవుని నివాస స్థలము అంటే ప్రియులారా మన హృదయమే దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క నివాస స్థలం అని చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకొని దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేవాహము, ఈ దేవాలయాన్ని ఆయన ఆజ్ఞ మనలో ఉంటే మనము ఆయనలో చక్కగా పరిశుద్ధమైన దేవాలయం అగుటకు మనం కట్టబడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే మన అంశం ఏంటి ఈరోజు అంటే ఏది దేవుని ఆలయము, ఏది దేవాలయము, ఏది దేవుని నివాస స్థలము అని అంటే ప్రియులారా నా హృదయమే దేవుని ఆలయము, దేవుని నివాస స్థలము, దేవుని నివసించే స్థలం అని చెప్తాం. అంతే తప్ప ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది, ఇవన్నీ నా హస్తకృత్యములు కావాలంటారు. కాబట్టి ప్రియులారా సర్వోన్నతుడట హస్తకృత్యములైనటువంటి ఆలయాల్లో నివసింపడు. ఇది మనం చాలా స్పష్టంగా మనము అంటే దేవుడు హస్తకృతమైనటువంటి ఆలయాల్లో మాత్రము నివసింపడం మొట్టమొదటి గుర్తించుకొని దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలో మనం ఉంటూ దేవుని యొక్క కృప పొందుతూ మనమే దేవుని యొక్క నివాస స్థలమే ఉంటూ దేవునికి పరిశుద్ధంగా మనం జీవిస్తే దేవుడు మనలో నివసిస్తున్న మాటను నమ్ముతూ విశ్వసిస్తూ మనమందరం చెప్పుకున్నటువంటి వాక్యము దేవుడు మన అందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. అదే విధంగా దేవుడు మహిమ నుండి అధిక మహిమకు, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతకు, కృప నుండి అధిక కృపకు దినదినము రూపాంతరం పొందినటువంటి కృపా జ్ఞానాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చెప్పబడినటువంటి వాక్యం దేవుడు మన ఇంటిలో దీవించి ఆస్వాదించిన ఆమె. అందరికీ వందనాలు. దేవునికి